దానికోసం ఎదురు చూస్తున్నామమ్మా. భ్రమరాంబ మల్లికార్జునలో మా అభిమానులందరూ ఆల్రెడీ ప్రీమియర్ షో టికెట్లు బుక్ చేసేసాము. ఫుల్ అయిపోయింది. చాలా అమ్మా, చాలా. ఎందుకంటే ఆ సినిమా కోసం 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేసాం. చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మామూలు హిట్ కాదు. ఆయన రియల్గా ఒరిజినల్ గ్యాంగ్స్టారే. ఆయన స్టోరీకి, ఆయన యొక్క లైఫ్ కూడా ఈ ముంబై గ్యాంగ్స్టార్ అనేది ఒకప్పుడు జరిగింది, ఈ మధ్యన జరుగుతుంది, మిగతా జరగబోతుంది అనమాట. ఇది వేరు. హరిహర వీరమరలోకి అన్నీ జరగలేదు. డిఏ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ ఇట్లాంటివి జరగలేదు. ఏదో ఇక ప్రొడ్యూసర్ కోసం రిలీజ్ చేయాలని రిలీజ్ చేస్తారు. అంతేకాని ఓజీ అంటే మాత్రం మామూలుగా కాదు. చాలా చాలా ఐఎఫ్ఎక్స్ పెట్టుకోవచ్చు. 100% హిట్ అవుద్ది. మనందరం వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. పుష్ప అప్పుడు బ్యాన్ చేస్తారు అనమాట ప్రీమియర్ షోస్. ఈ మధ్య కాలంలో ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు ఎందుకు ఇచ్చారు మన ఓజీ కన్నా చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు 100 కోట్లు పెట్టి తీశారు సినిమాని, అర్థమైందా? చాలా ఖర్చు అయింది. 5 ఏళ్ళు అయింది. ప్రభుత్వాలకు తెలుసు ఆ విషయాలు. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఉట్టిన పర్మిషన్లు ఇచ్చేవి. ఆ సినిమాకి ఎంత ఖర్చు అయింది ఏంటి, దాన్ని బట్టి వాళ్ళకి ఇన్కమ్ కోసం, వాళ్ళ ఒక ప్రాఫిట్ కోసం అవన్నీ ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది వీళ్ళ రిక్వెస్ట్తో. పుష్ప అది ఇంకోటి అనేది అది పక్కన పెట్టండి, మనకు తెలియని విషయాలు. థియేటర్లో మామూలుగా ఉండదు. ఇంకోటి ప్రీమియర్ షోకు, అది ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నేను వెళ్ళాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా ఉందంటే చాలా 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 బాగుంది. 40,000 మంది జన సైనికులు, అభిమానులు, మామూలుగా కాదు. ట్రోల్ చేసే వాళ్ళక రే ఓజీ గురించి ట్రోల్ చేస్తే ప్రతి ఒక్కడికి చెప్తున్నా, 25వ తారీఖు లేదా రేపటి నుంచి ప్రీమియర్ షోలు ఉన్నాయి. థియేటర్లకు రండి, చూడండి. బాగుంటే బాగుంది అనండి, బాగోకపోతే బాగోలేదు అనండి. అంతేగాని ఈ రాజకీయ వ్యవహారాలు సినిమా ఫీల్డ్ వరకు తీసుకురాకండ్రా. మీరు ఈ వైపు ఉంటారు ఒకరోజు, రేపు ఇంకొక వైపు ఇంకో పార్టీలో ఉంటారు. జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఎప్పుడూ పవన్ కళ్యాణ్ వెంటే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మేము ఆయన మాటలకి, ఆయన బాటలకి కట్టుబడి ఉన్నాము. మేం కానీ రెచ్చిపోతే ఎవ్వడో ఆపలేడు. మన ఎవడరా ఆపేది అన్నాడు అప్పుడు వారాహి. అప్పుడు అలాగే మేము రెచ్చిపోతే మమ్మల్ని ఎవ్వడో ఆపలేడు. ఆపగలిగే వాళ్ళని అదగ పాతాళానికి తొక్కుతాం. కొంతమంది సినిమా చూడక ముందే ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారు, ఫేక్ రివ్యూస్. వాటి మీద మీరేం చెప్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? అదే చెప్పాను కదా, అరే మీ ఛానల్ ప్రమోషన్ల కోసం మీకేదో ప్రతిపక్షంగా ఏదో యూస్ వచ్చేస్తాయి, అవి ఇవి ఈ ఫేక్ యూస్లు చేయకండి. అర్థమైందా? ఆ ఫొటోస్ ఒకటి ఫేక్గా పెట్టకండి. ఇది అయిపోయింది. అది మీ దమ్ముండి థియేటర్ రండిరా. థియేటర్కి వచ్చి చూసి ఇవ్వండి. బాగోపోతే నేను కూడా బాగోలేదని చెప్తా, బాగుంటే బాగుందని చెప్దాం. అంతేగాని ఇలాగా ఏదో ప్రచారాలు చేయకండి. ఎందుకంటే 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు. మీరేంట్రా ఆఫ్టర్లో ఛానల్ పట్టేసేసుకుని వచ్చేసేసి ఫేక్ న్యూస్ అవి ఇవి చేయటం. ఎవడైనా జగన్ అయినా, చంద్రబాబు అయినా, ఇంకోడైనా ఎవడైనా సరే ఫేక్ వ్యవహారాలు చేయకండి. ఒరిజినల్గా బతకండి. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్. కొన్ని సైట్స్ మూవీ రిలీజ్ అయిన 1 డేకే పైరసీ వచ్చేస్తున్నాయి. ఇగో ఈ దళారీ వ్యవస్థ కొంత ఉంది. అలా రాకూడదు. రానివ్వకుండా మీరు ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు చేసుకోవాలి. చేసుకుంటే బాగుంటుంది. విషయం ఏంటంటే మీరు ఇందాక సినిమాని అంటే రాజకీయంగా చేసి ఇదిగా చేస్తున్నారు ఒక మాట అన్నారు. సినిమాలోనే చూడాలి, రాజకీయం కానీ అసలు స్టార్ట్ చేసిందే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో యాడ్ చూసుకున్నా సరే ఏ సినిమా రిలీజ్ అయినా సినిమా స్టేజ్ మీద పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. స్టార్ట్ చేసిందే వాళ్ళు కదా అని నేను అంటున్నాను. లేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఎవడన్నా తప్పు చేసి, ఎవడన్నా విమర్శించి, ఎవడన్నా అంటేనే తర్వాత యాక్షన్ ఉంటుంది. ముందుగా మేము ఏది చెయ్యం. ఆయన పవన్ కళ్యాణ్ గారు చేయరు, మేము చెయ్యం. ఎవడన్నా మమ్మల్ని ఏలెత్తి చూపిస్తే మేము కంపల్సరీ అటాక్ ఉంటుంది. అవేమి ఉండవమ్మా, అవేమి ఉండవు. అట్లాగా లేనిపోయినవి అన్ని కల్పితాలు వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. అర్థమైందా? కావాలనే ఈ ఫేక్ ఛానల్స్ అవి ఇవి కొన్ని ఉన్నాయి కదా, ఫేక్ వ్యవహారాలు చేస్తుంటారు. అవి కూడా మీరు గ్రహించాలి.